సో ఇండియాలో అలాగే ఎస్పెషల్లీ తెలంగాణలో మొట్టమొదటిసారిగా అగ్రికల్చర్ ఫీల్డ్స్లో స్ప్రేయింగ్ డ్రోన్స్ తీసుకొచ్చారు మన శ్రవణ్ గారు. సో ప్రస్తుతానికి శ్రవణ్ గారు మనతో ఉన్నారు. శ్రవణ్ గారిని అడిగి తెలుసుకుందాం అసలు ఈ టెక్నాలజీ ఎలా అడాప్ట్ చేసుకున్నారు, ఎలా ఇంట్రడ్యూస్ చేశారు మార్కెట్లోకి. హలో అండి. హాయ్, నా పేరు శ్రవణ్ అండి. నేను మారుట్ డ్రోన్స్ కంపెనీలో ఆపరేషన్స్ లీడ్గా పనిచేస్తున్నాను. ఇది ఫౌండర్ వచ్చేసరికి ప్రేమ్ కుమార్ విశ్వనాథ్, వీళ్ళందరూ ఐఐటి గౌహతి నుంచి వచ్చారు. సో మేము స్టార్టింగ్ వచ్చేసరికి ఇక్కడ మన స్ప్రేయింగ్ డ్రోన్స్ మారుత్ జాప్ అని చెప్పేసి హైదరాబాద్ జిహెచ్ఎంసీ వాళ్ళతో వర్క్ చేసాం. బేసికల్గా ఏం చేసామంటే మనం లేక్స్ మీద ఈ మస్కిటోస్ అనేసి ఇలా లార్వా అవుతుంది కదా, లార్వా పెడుతుంది. సో అది ఎరాడికేషన్ చేయడానికి మనం జిహెచ్ఎంసీ వాళ్ళతో వర్క్ చేసాం. అది కాకుండా మనం రెగ్యులర్గా జిహెచ్ఎంసీతోనే కాకుండా ఇది స్ప్రేయింగ్ డ్రోన్స్ అని చేసాం అన్నమాట. ఇది వచ్చేసరికి అగ్రికల్చరల్లో ఫార్మర్స్ దగ్గర ఎలా అయితే ఇప్పుడు మామూలుగా చేతితో స్ప్రేయింగ్ చేస్తుంటారు, దానివల్ల ఏంటంటే వాళ్ళకి చాలా మెడికల్గా ప్రాబ్లమ్స్ అవుతూ ఉంటాయి. అవన్నీ ఎరాడికేట్ చేయడానికి కోసం మనం ఈ స్ప్రేయింగ్ డ్రోన్ అనేది తీసుకొచ్చాం. ఇది వచ్చేసరికి ఒక ట్యాంక్, ఇది ట్యాంక్ కెపాసిటీ వచ్చేసరికి 10 లీటర్స్ ట్యాంక్ కెపాసిటీ. సో ఇది ఒక ట్యాంక్ కెపాసిటీతో 1 ఎకర్ వరకు కవర్ చేయొచ్చు అనమాట. సో ఇది ఒక డేలో అరౌండ్ 20 ఎకర్స్ వరకు చేయొచ్చు మొత్తంగా. అంటే ఇట్లాంటివి ఇప్పుడు 10 లీటర్స్ అంటున్నారు కదా, ఇట్లాంటివి అసలు ఎన్ని ఉన్నాయి మొత్తంగా? మా దగ్గర ఆల్మోస్ట్ ఒక 15-20 డ్రోన్స్ దాకా ఉంటాయండి ఇట్లా. సో యూజువల్గా ఎలా ఉంటుందంటే మనకి ఎవరికైనా వర్క్ ఏమైనా ఉండి ఎక్కువ ఎకర్స్ ఉంది, స్ప్రేయింగ్ చేయాల్సి అవసరం ఉంది అంటే మాకు ఇన్ఫామ్ చేస్తే మేము డైరెక్ట్గా డ్రోన్ ఇంకా పైలట్ వాళ్ళని పంపించి అక్కడ వాళ్ళ ఏరియాలో చేయిస్తాం, స్ప్రేయింగ్ చేస్తాం. అండ్ ఇది కాకుండా సేల్స్ కూడా చేస్తున్నాం మనం బేసికల్గా. ఇప్పటివరకు అసలు తెలంగాణ ఏరియాలో మొత్తంగా ఎన్ని డ్రోన్స్ మీరు ఇప్పటివరకు తీసుకున్నారు అండ్ ఎంతమందికి ఇప్పటివరకు ఫార్మర్స్కి హెల్ప్ చేయగలిగారు? సో బేసికల్గా ఇది వచ్చేసరికి మనకి లాస్ట్ ఇయర్నే మనకి ఇదంతా సేల్స్ అనేది స్టార్ట్ చేసాం. లాస్ట్ మంత్ స్టార్ట్ చేసాము సేల్స్ అనేది. సో ఇప్పుడు మేము ఇంకా మార్కెట్లోకి వచ్చాం అనమాట. ఇప్పుడు సేల్స్ అనేది స్టార్ట్ చేస్తాం. ప్రెసెంట్ మాకు 1 or 2 మాత్రమే సేల్ అయినాయి. సో ఎంత ఉంటుంది ఈ ప్రైస్, ఎంత ఉంటుంది బేసిక్గా? ఇది వచ్చేసరికి 6.5 lakhs డ్రోన్ అండి. 10 లీటర్స్ ఒకటే వస్తుందా, ఇంకేమైనా? అంటే దీంట్లో ఇంకా ఎక్కువ పేలోడ్స్ కూడా పెట్టుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ 16-20 లీటర్స్ పేలోడ్స్ కూడా పెట్టుకోవచ్చు. కాకపోతే ఏంటంటే మేము 10 లీటర్స్ పేలోడే రికమెండ్ చేస్తాం. ఎందుకంటే పేలోడ్ పెరిగే కొంది బ్యాటరీ కన్సంప్షన్ అనేది త్వరగా అయిపోవడం వల్ల ఈ 10 లీటర్స్ ట్యాంక్ అనేది రికమెండెడ్. ఒకవేళ 1 ఎకర్ ఆర్ 2 ఎకర్ ఉందనుకోండి, ఎంత టైం తీసుకుంటుంది బేసిక్గా స్ప్రే? మాక్సిమం ఒక 15-20 minutesలో 2 acres చేసుకోవచ్చు. సో ఇంకా అంటే ఇలాంటివి కాకుండా ఇంకా ఫ్యూచర్లో ఎలాంటి ప్లాన్స్ ఉన్నాయి, ఇంకా కొత్త డ్రోన్స్ ఇంకేమైనా? అంటే బేసికల్గా ఇప్పుడు మేము ఇది కాకుండా మనం డ్రోన్ తీసుకున్న వాళ్ళకి డ్రోన్ పైలట్ ట్రైనింగ్ కూడా ఉంది మన దగ్గర. డ్రోన్ అకాడమీ సంబంధించి మేము ఆల్రెడీ 6 days కోర్స్ చేస్తున్నాము. సో ఇందులో ఎవరైతే డ్రోన్ పర్చేస్ చేయాలనుకుంటారో వాళ్ళు కూడా ఇక్కడ మన దగ్గర ఆల్రెడీ ట్రైన్ తీసుకోవచ్చు. అండ్ DGC అప్రూవ్డ్ సర్టిఫికేట్ కూడా ఇస్తున్నాం మనము. సో అది ఉంటుంది. ఇందులో మనకి వచ్చేసరికి డ్రోన్స్ వచ్చేసరికి టోటల్ అటానమస్ ఇంకా మాన్యువల్ 2 విధాలు కూడా మనం స్ప్రేయింగ్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు ఫస్ట్ టైం చేసుకున్న వాళ్ళకి ఆపరేట్ చేయడం డిఫికల్ట్ అవుతుందన్న టెన్షన్ లేదు. ఎందుకంటే మనకి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏరియా మొత్తం మీద మనం ముందే కోఆర్డినేట్స్ అనేది పెట్టుకుంటాం. ఆ కోఆర్డినేట్స్ పెట్టుకుని విదిన్ కోఆర్డినేట్స్లోనే అది ఫ్లై అయ్యి స్ప్రేయింగ్ చేస్తుంది అన్నమాట. ఇంకోటి ఇప్పుడు డ్రోన్ అకాడమీ అని స్టార్ట్ చేశారు కదా, సో అసలు ఎలా అంటే ఎవరైనా ఎంతూసియాస్టిక్ ఉన్న వాళ్ళు ఎలా రావచ్చు అసలు? డైరెక్ట్గా మనకి తెలంగాణ స్టేట్ ఏవియేషన్ అకాడమీ అని చెప్పేసి మనకి ఆల్రెడీ ఉంది, వెబ్సైట్ ఉంది. అందులో డైరెక్ట్గా రిజిస్టర్ అయిపోయి డీటెయిల్స్ ఫిల్ చేస్తే మనకి మీ కాల్ వస్తుంది. కాల్ వచ్చి మీకు షెడ్యూల్ చేస్తారు, క్లాస్ ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది ఏంటని చెప్పేసి అవైలబిలిటీని బట్టి షెడ్యూల్ చేస్తారు. సో అంటే అక్కడే ట్రైనింగ్ తీసుకొని మళ్ళీ తర్వాత ప్లేస్మెంట్స్ కూడా అక్కడే సంబంధించి అక్కడే మీకు DGCS సర్టిఫికేట్ కూడా ఇస్తారు. అక్కడే ప్రాక్టికల్స్ టెస్ట్ కూడా అవుతుంది. లాస్ట్లో టెస్ట్ క్వాలిఫై అయిపోయాక మీకు టెస్ట్ సర్టిఫికేట్ అనేది ఆన్ స్పాట్ ఇచ్చేస్తారు. ఈ సర్టిఫికేట్ అనేది మీకు DGCA వెబ్సైట్లో కూడా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఎలా ఉందండి ఇప్పుడు ప్రస్తుతానికి చాలా ఏళ్ళ తర్వాత మంచి హైదరాబాద్లో ఇంత మంచి ఎక్స్పో అవుతుంది అండ్ టై గ్లోబల్ సమిట్ హైదరాబాద్ జరగడం ఎలా అనిపిస్తుంది? సో నేను ఫస్ట్ టై వాళ్ళకి థ్యాంక్స్ చెప్పుకోవాలి. అట్ ద సేమ్ టైం వాళ్ళకి కూడా కంగ్రాచులేషన్స్ ఈ హైదరాబాద్లో ఇక్కడ ఈ ఈవెంట్ సక్సెస్ఫుల్గా రన్ అవుతున్నందుకు. అండ్ ఇక్కడ మాకు చాలా ఎక్కువ రెస్పాన్స్ కూడా చాలా బాగుంది. సో వీఆర్ లుకింగ్ ఫార్వర్డ్ టు డూ మోర్. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ.